వచ్చిన ముందుగా బ్రేకింగ్ చూద్దాం. బీహార్లోని లఖీసరాయ్లో ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్ పై దాడి జరిగింది. డిప్యూటీ సీఎం కారును ఆర్జేడీ మద్దతుదారులు అడ్డుకున్నారు. వాహనంపై రాళ్లు చెప్పులు విసిరారు. ఇక ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. చందు, దాదాపు కొద్దిసేపటి క్రితము ఏదైతే ఉదయం నుంచి కూడా బీహార్ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, తర్వాత ఈవీఎంల మొరాయింపుతో ఒక్కసారిగా మొదటి ఫేజ్ బీహార్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ మనకు డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి విజయేంద్ర సిన్హా సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్రామము లక్సరాయ్ అన్నటువంటి ఒక గ్రామము, ఆ గ్రామంలో వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆర్జేటీకి సంబంధించినటువంటి నాయకులు కొందరు చెప్పులు విసరడము, తర్వాత కొన్ని బాటిళ్లు విసరడము, అంటే దాడి చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ సంఘటనలు జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు, తర్వాత సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. వాళ్ళని కొద్దిగా అక్కడ పోలీసులందరూ కూడా ఆ గొడవను సద్దుమణిగేందుకు అక్కడ ఉండేటువంటి పోలీసులందరూ కూడా అలర్ట్ కావడము, తర్వాత కొంతమందిని వారిని దూరంగా తీసుకెళ్లడం, అటువంటిది మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ దీనిని ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అంటే వార్ రూమ్ నుంచి కూడా అక్కడ జరిగేటటువంటిది కనెక్టివిటీని అంతటిని కూడా చూస్తూ ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఇక్కడ మనకు ఇక్కడ ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి దాడి చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ దీనిపై కూడా కొద్దిసేపట్లో కూడా ఒక అంశాన్ని కూడా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎక్కడ కూడా అంటే మరికొన్ని చోట్ల ఆర్జేటీకి సంబంధించినటువంటి నాయకులు అంటే చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ ఓటర్లు అంటే వారి యొక్క పేర్లు నమోదు లేదు అంటూ కూడా చేసినటువంటి ఆరోపణలకు కూడా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ దానికి కూడా జవాబు చెప్పేటటువంటి విధంగా కూడా దీనిపై కూడా ప్రత్యేకంగా అంటే ఒక ప్రకటనను కూడా ఒక అంశాన్ని కూడా లేవనెత్తేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ లక్సరాయ్లో తర్వాత మనకు ఇంకొకటి సిపి అభ్యర్థి సత్యేంద్ర కుమార్ పై కూడా వాహనంపై కూడా దాడి జరిగింది. ఇక్కడ అంటే దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా మరికొద్ది సేపట్లో ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి పోలీస్ కూడా అలర్ట్ కావడం జరిగింది. అయితే చాలా చోట్ల కూడా ఈవీఎంల మొరాయింపు అన్నది కూడా అందడంతో తర్వాత మరి కొన్ని ప్రాంతాలు అంటే ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో అక్కడి నుంచి వారికి అంటే ఆ పోలింగ్ వేసేటటువంటి ఏదైతే ప్లేస్కి తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా దాదాపు 50కి పైగా కూడా పడవలను కూడా ఏర్పాటు చేసి వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ అరేంజ్ చేసినటువంటి అంశం అని చెప్పవచ్చు. ఇక్కడ బీహార్ ఎన్నికల్లో ముఖ్యంగా పింక్ బూతులు అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. పింక్ బూతులను కేవలం మహిళలు మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం అంతా కూడా అంటే పింక్ అక్కడ ఎన్నికల సిబ్బంది అనుకోవచ్చు, టోటల్ ఎవరు కూడా పురుషులు లేకుండా ఓన్లీ కేవలం మహిళలు మాత్రమే నిర్వహించేటటువంటి పింక్ బూతులను కూడా ఈసారి బీహార్ ఎన్నికల్లో ప్రారంభించారు. బీహార్ ఎన్నికల్లో మనకి పింక్ బూతులు చాలా చోట్ల కూడా అరేంజ్ చేశామంటూ కూడా దీనిపై కూడా ఎలక్షన్ కమిషన్ ఒక నివేదికను కూడా ప్రకటించింది. అయితే మొత్తం మీద ఇక్కడ సిపిఐ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ వాహనంపై దాడిని మాత్రము, తర్వాత మరొకటి ఇక్కడ ఒక మహిళ తనకు అనారోగ్యంగా ఉన్నా కానీ తన ఆక్సిజన్ అంటే ముక్కులో ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్స్ పెట్టుకొని కూడా అటు పోలింగ్ కేంద్రానికి రావడము, తీరా అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమె పేరు లేకపోవడంతో నేరుగా ఆమె ఏదైతే పోలింగ్ అధికారికి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అన్నది ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. ఇక్కడ మరొకటి నక్సల్స్ ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతమైనటువంటి బింబండ్ అన్నటువంటిది దాదాపు 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ గ్రామ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఒక చాలా ప్రధానమైనటువంటి అంశము. ఉదయం నుంచి అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు అటు దాడులు ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు కూడా వార్ రూమ్ల నుంచి అక్కడ జరిగేటటువంటి ప్రక్రియలన్నింటిని కూడా ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా వెలువడేటటువంటి అవకాశం కూడా ఉంది. మరొక వైపు ఇక్కడ రెండో విడతలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రెండో విడత అయినటువంటి పలు ప్రాంతాల్లో ఈరోజు పర్యటనలు కూడా ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి కూడా ఖచ్చితంగా
అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నటువంటి అంశాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సమావేశము జరిగిన సమయంలో ఇక్కడ ఓటర్లను ఉద్దేశించి చెప్పడం అన్నది ఇక్కడ కొంత ఎన్నికల నిర్వహణకు విరుద్ధం అంటూ కూడా అటు ప్రతిపక్షాలు కూడా దానిపై కూడా కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము బీహార్లో ప్రతి దాడులు జరుగుతూ ఉన్నాయి. చందు, రైట్. పోలింగ్ నేపథ్యంలో కల ఇప్పుడు ఆర్జేడీ మద్దతుదారులు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అదేవిధంగా ప్రస్తుతం పరిస్థితులు ఎప్పుడు సాధ్యమనే అవకాశం ఉంది పోలింగ్ నేపథ్యంలో? ఖచ్చితంగా ఏదైతే మనకు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో దాదాపు అంటే సెక్యూరిటీ తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు అనుకోవచ్చు. ఆ ప్రాంతాల్లో మాత్రము 5 గంటలకే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అంటే ముగుస్తుంది అన్నటువంటిది కొన్ని కీలకమైనటువంటి అంటే చాలా సెన్సిటివ్ ఏరియాస్లో మాత్రం 5 గంటలకు ముగుస్తుంది, మరికొన్ని ఏరియాస్లో 6 గంటలకు ముగుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే దాడి చేశారో దానికి సంబంధించినటువంటిది దాడి చేసినటువంటి వారిపై కేసులు నమోదు చేశారు. తర్వాత వారిని ఎవరైతే ఈ ఇన్సిడెంట్ కారకులైనటువంటి వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండి అక్కడ ఉండేటటువంటి నాయకులను అందరినీ కూడా అంటే గొడవలు ముందుకు సాగకుండా వాళ్ళని చెల్లాచెదురు చేసేసి ఎవరైతే దాడి చేసినటువంటి వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ మొత్తం మీద ఈరోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విజయేంద్ర సిన్హాపై చేసినటువంటి దాడిని మాత్రము అటు బీజేపీ నాయకులు తర్వాత ఇక్కడ వారికి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా నినాదాల హోరు కూడా హోరెత్తినటువంటి సందర్భం. మొత్తం మీద అక్కడ దాడి చేసినటువంటి ఘటన సందర్భంలో అనుకోవచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే వీడియో కెమెరాస్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. దీనికి కారకులైనటువంటి వ్యక్తులను కూడా కొంతమందిని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది, మరి కొంతమందిని అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. చందు, రైట్ కళ, థ్యాంక్ యూ.